చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి నేతన్న జీవితాల్లో వెలుగు తీసుకొని రావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మరి ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మరమగ్గాల వాళ్ళకు కూడా అంటే పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందజేయడం అనేది శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరన్నా సొంత ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే వాళ్ళకు కూడా అందరికన్నా ఎక్కువగా 50,000 రూపాయలు మరి అదనంగా కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినందుకు, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో మరి కోట్లాది రూపాయలు కేటాయించి చేనేతలకు పెద్దపీటను వేయడం అనేది చాలా గర్వకారణం. ఇటువంటి జీఎస్టీ నుంచి కూడా ఉపసంహరించి జీఎస్టీ రీఎంబర్స్మెంట్ను కూడా తీసుకొని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.